స్క్రీన్ పైన చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి, అలాగే కోడలు నారా బ్రాహ్మణి, మనవడు, కుటుంబ సభ్యులు ప్రమాణ స్వీకార సభాస్థలికి వస్తున్నారు. కొద్దిసేపటి కిందటే మనం చూసాం, మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఇప్పటికే సభాస్థలికి చేరుకున్నారు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన సినీ నటుడు, శాసనసభ్యుడు బాలకృష్ణ చేరుకున్నారు. అలాగే సభా వేదిక వద్ద కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కూడా మనం చూసాం, రామ్మోహన్ నాయుడుతో పాటు. అలాగే తమిళనాడు, మిగతా ప్రాంతాల నుంచి ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల నేతలకు కూడా ఆహ్వానం పంపారు కాబట్టి వాళ్ళు కూడా హాజరయ్యారు. ఇప్పటికే సభాస్థలికి దాదాపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే చేరుకున్నారు. కరెక్ట్గా మనకు సమయం అవుతుంది. దాదాపు ఇప్పటికే మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు. చంద్రబాబు నాయుడు, అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే మాజీ కేంద్ర మంత్రి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి నేతలందరూ ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద ప్రధాని మోదీ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ ప్రధాని మోదీని ఆహ్వానం పలికిన తర్వాత నేరుగా అటు ప్రమాణ స్వీకార సభాస్థలికి తీసుకువస్తారు. వచ్చిన తర్వాత 11 గంటల 10 నిమిషాలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. కరెక్ట్గా అటు పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు 11 గంటల 27 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్కు ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రొఫైల్ చూసుకునేటప్పుడు 4గోసారి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల వివరాలు కూడా వచ్చే మనం చూసాం. బీసీలకి, అలాగే కొత్త వాళ్ళకి, మొదటిసారి గెలిచిన వారికి ఎక్కువగా పెద్దపీట వేశారు. అటు బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి సగానికి సగం, అంటే క్యాబినెట్లో ఉన్న సగానికి సగం సీట్లు మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకి కేటాయించడం అనేది ఇక్కడ మనం స్పష్టంగా చూడాలి. వీటితో పాటు మనం చూస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉందంటున్నారు. ఈరోజు సాయంత్రం కల్లా మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరగబోతోంది. రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన ఆఫీసులో బాధ్యతలు స్వీకరిస్తారు. స్వీకరించిన వెంటనే అటు గతంలో ఇచ్చిన కీలకమైన హామీలకు సంబంధించి ఒక 2-3 హామీలకు సంబంధించిన ఫైళ్లపై ఆయన స్వయంగా సంతకం చేస్తారని టీడీపీ వర్గాలు, అధికార వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా మెగా డిఎస్ అనేది అత్యంత కీలకమైంది. ఈ హామీ అటు జనసేన, టీడీపీ పదే ప్రస్తావించిన అంశం, అలాగే ఇచ్చిన హామీల్లో మేనిఫెస్టోలో ఉంది. వీటితో పాటు పింఛన్ పెంపు అంశాన్ని అదొక ప్రధాన హామీగా కనిపిస్తోంది. అలాగే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రద్దుకు సంబంధించి మరి రేపు దానికి సంబంధించి చర్చ ఉండకపోవచ్చు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి కూడా రంగం సిద్ధమవుతుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో ఈ రద్దుకు సంబంధించి తీర్మానం చేసే అవకాశం ఉందని మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. ఎటు చూసినా విజయవాడలో మొత్తం కోలాహల వాతావరణం కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుండడం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుండడంతో అటు తెలుగుదేశం, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ 3 పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు తండోపతండాలుగా సభాస్థలికి రావడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అటు విజయవాడ వారధి, విజయవాడ సిటీ చుట్టుపక్కల పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ప్రధాని రాక సందర్భంగా కానీ, అలాగే ఉండవెల్లి నుంచి కొద్దిసేపటి కిందట చంద్రబాబు నాయుడు బయలుదేరారు. మిగతా వీవీఐపీ రూట్స్కి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఓవరాల్గా మనం చూస్తున్నాం అక్కడ హాజరైన కార్యకర్తలకి, అలాగే హాజరైన అతిథులకి సినీ నటుడు బాలకృష్ణ అభివాదం చేస్తున్నారు. వాళ్ళతో మాటామంతి కలుపుతున్నారు. మనకు తెలుసు అటు కేబినెట్ బెర్తల్లో భాగంగా జనసేనకు 3 పదవులు దక్కాయి. అంటే 7 ఎమ్మెల్యేలకి 1 అనే ఒక ఫార్ములాలో వెళ్ళారు. ఆ నేపథ్యంలోని జనసేనకు 3, అలాగే భారతీయ జనతా పార్టీకి 1 దక్కింది. అలాగే మరో మిగతా మంత్రి పదవులు తెలుగుదేశం పార్టీకి దక్కాయి. చంద్రబాబు నాయుడు మనవడు, అలాగే భార్య నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి సభాస్థలికి కొద్దిసేపటి కిందటే చేరుకున్నారు. మరి కాసేపట్లో, అంటే దాదాపు 10 గంటల 50 నిమిషాలు అవుతుంది, మరి కాసేపట్లో ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో పాటు అగ్రనేతలు అందరూ సభాస్థలికి చేరుకోబోతున్నారు. నిన్న రాత్రే అమిత్ షా, జేపీ నడ్డా చేరుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఒక రకంగా ఒక హిస్టారికల్ విన్గా తెలుగుదేశం పార్టీ అభివర్ణిస్తోంది. 164 సీట్లు కూటమికి రావటం అనేది ఒక ఎత్తు అయితే, ఖచ్చితంగా ప్రజాపాలన చూడబోతున్నారు అంటూ నిన్న చంద్రబాబు నాయుడు పదే ప్రస్తావిస్తున్న అంశం నేపథ్యంలో ఆ